ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొంది నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన పంతం నానాజీని విజయవాడ జీఆర్టీ గ్రాండ్ హోటల్, కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నాయకులు, కరప మండల జనసేన మహిళా నాయకురాలు ముమ్మిడి పుష్పలత, యువ నాయకులు మెండు గోవిందు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బండారు మురళి, ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు నానాజీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ జీఆర్టీ గ్రాండ్ హోటల్ నుంచి ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ఐటెం సీఈఓ వల్లూరు నానాజీ ఫేస్ టు ఫేస్. సుదీర్ఘ రాజకీయమైన పోరాటం, కాంగ్రెస్ నుంచి ఒక 30 సంవత్సరాల పైబడి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా తన అనుకున్న కళ నెరవేరిన రోజు, అలాంటి శుభదినాన్ని ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పంతం నానాజీ గారితో మనం మొట్టమొదటిగా యంగ్ టైమ్స్ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుంటుంది. ఇప్పుడు విజయవాడ మనం జిఆర్టీ గ్రాండ్లో ఉన్నాం. ఆయన మాటల్లోనే మరిన్ని విషయాలు తీసుకుంటాం. సార్, ఎన్నో ఏళ్ళుగా మీ యొక్క పోరాటం ఈ రోజు సాకారమైంది, దాని గురించి మీ యొక్క స్పందన సార్? ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక పోరాట స్ఫూర్తి, పదవులు ఎమ్మెల్యే అయితే చేయలేదు కానీ అనేక రకమైన పదవులు చేసాం కానీ ఒకసారి ఎమ్మెల్యే చేద్దాం, ప్రజలకి ఏదైనా చేద్దాం అన్న ఒక ఆలోచన బలంగా ఉండేది. పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ కోరిక నెరవేరింది. ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. ఆయన ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఆయన ఏ సిద్ధాంతం